మా పాప బర్త్డే డ్రెస్ బటర్ఫ్లై కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తా అని చెప్పాను కదా, ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బకరం షీట్ తీసుకున్నాను. ఇది నార్మల్ బకరం షీట్ కాదు, బకరానికి లప్పం పూసారు, మరి దీని పేరు నాకు తెలియదు. ఏదైనా తీసుకోండి అంటే స్టిఫ్ గా ఉండేది తీసుకోండి. నెక్స్ట్ మెజర్ వచ్చేసి నేను బటర్ఫ్లై పొడవు వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. 12 ఇంచెస్ లో 5 ఇంచెస్ కి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. 5 ఇంచెస్ దగ్గర నుంచి స్ట్రైట్ గా 5.5 కి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇంకా మెజర్ ఏం అవసరం లేదు, మనం పిక్ లో చూసుకొని ఆ రౌండ్ షేప్ అనేది గీసుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా పిక్ లో చూసినట్టు అంచనాతో డ్రా చేశాను. మొత్తం డ్రా చేసుకున్న తర్వాత నీట్ గా ఆ ఎడ్జ్ ప్రకారం మనం ఎక్కడ గీసుకున్నాం అక్కడ దాకా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం సాటిన్ ఉంది కదా, సాటిన్ అయితే లైనింగ్ ఇట్లా 2 ఫోల్డ్స్ అనేది వేసుకొని దానిపైన మనం కట్ చేసిన బకరాన్ని పెట్టుకొని ఇట్లా అయితే కట్ చేసుకోవాలి. ఒక నెట్ ఫ్యాబ్రిక్ కూడా ఒక పొర అనేది కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఒక సాటిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ బకరాన్ని కూడా మనం గమ్ము పెట్టేసి అతికించుకోవాలి. ఒకటే పొర ఉండాలి సాటిన్ అనేది, ఇంకొక పొర పక్కకు పెట్టేసుకోండి. గమ్ మారిపోయిన తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఇంకోటి ఉంది కదా, అది ఇది కూడా మొత్తం కూడా పిన్స్ పెట్టుకోవాలి అడ్జస్ట్ చేసుకొని. ఇలా నీట్ గా మొత్తం కూడా సరి చేసుకొని పిన్స్ అనేది నేను పెట్టేసుకున్నాను. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం చుట్టూ కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒక మిడిల్ ఎడ్జ్ అనేది వదిలేసుకొని స్టిచ్ వేసుకోవాలి, ఎందుకంటే మనం రివర్స్ చేసుకోవాలి కాబట్టి. అండ్ బకరం మీద స్టిచ్ వేయకూడదు, సైడ్ అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి. బకరం పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. అట్లా కొంచెం గ్యాప్ అనేది ఉంచుకొని మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. అట్లా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఓపెన్స్ ఉంచామో కుట్టకుండా అక్కడి నుంచి మొత్తం రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత ఆ ఓపెన్స్ అనేది లోపలికి క్లాత్ అనేది మడుచుకుంటూ క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి చుట్టూరు కూడా. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి బటర్ఫ్లై స్టిచ్ చేయడం అయిపోయినట్టే. ఇప్పుడు మనకి కద్దన వర్క్ అనేది చేసుకోవాలి, పూసలతో వర్క్ అనేది హ్యాండ్ తో చేసుకోవాలి. దానికోసం నేను తీసుకున్న పూసలు వచ్చేసి ఈ పాల పూసలు అయితే ఒక 4 ప్యాకెట్లు చిన్న సైజులో తీసుకున్నాను. ఈ పెద్ద పూసలు వచ్చేసి నేను డ్రెస్ కోసం డిజైన్ చేసుకోవడానికి తీసుకున్నాను. ఒక 2 ప్యాకెట్లు వచ్చేసి కట్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం మిడిల్ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. మిడిల్ పార్ట్ నుంచి కూడా ఇట్లా నేను చూపించినట్టు కూడా పూసలన్నీ ఇట్లా మనము సూదిని అనేది ఇట్లా ట్యాప్ చేస్తే దాంట్లో పూసలన్నీ కూడా పడిపోతాయి అనమాట. ఇట్లా ఒక 20 అట్లా పూసలు అయితే ఎక్కించుకొని ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి పూసలన్నిటికీ కూడా. అలా ఒక్కొక్క పూసకి వేసుకోవాల్సిన అవసరం లేదు, 4 పూసలకు ఒక టాకా అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను చూపించినట్టు నీట్ గా కొన్ని పూసలు ట్యాప్ చేసుకుంటూ తీసుకుంటూ ఇట్లా స్టిచ్ వేసుకుంటూ రావాలి చుట్టూరు కూడా. ఎడ్జ్ చుట్టూరు అయితే నేను కంప్లీట్ చేశాను. ఇక్కడ నేను చూపించినట్టు స్టిచ్ చేసుకోవాలి చుట్టూరు కూడా, బటర్ఫ్లై చుట్టూరు. మనం రిఫరెన్స్ పిక్ చూసుకుంటూ మధ్యలో డిజైన్ ని డ్రా చేసుకొని ఇట్లా స్టిచ్ చేసేసుకోవడమే. లోపల వేసిన వర్క్ డిజైన్ అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే మీరు ఒకవేళ గుర్తు పెట్టుకోవాలన్నా గుర్తు పెట్టుకోలేరు. రిఫరెన్స్ పిక్ చూసుకుంటూ ఇది డ్రా చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ రిఫరెన్స్ పిక్ కావాలి అంటే నేను వీడియో పెట్టాను కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇంకా మనం వైట్ పూసలతో అయితే చుట్టూరు స్టిచ్ చేసాం కదా, ఇది వచ్చేసి మనం కట్ బీట్స్ ఉన్నాయి కదా, మిడిల్ లో హోల్స్ లో స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి బటర్ఫ్లై కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఈ బటర్ఫ్లై ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.